ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సగర్వంగా సమర్పిస్తున్న ఏ గానము ఇది ఏ రాగము కార్యక్రమానికి స్వాగతం. 18వ శతాబ్దానికి చెందిన తెలుగు కవయిత్రి తరిగొండ వెంగమాంబ గారు తెలుగు పదాలలోని తీయదనాన్ని, సంస్కృత భాషలోని గొప్పదనాన్ని మేళవించి ఇటు శాస్త్రీయ పరంగాను అటు సమాజ హితానికి ఉపయోగపడే సాహిత్యంతో ఎన్నో రచనలు చేసి తెలుగు జాతికి అంకితం చేశారు. వారి కీర్తనలను ఈ కార్యక్రమం ద్వారా వింటున్నాం, ఆనందిస్తున్నాం. మనసారా తరిగొండ వెంగమాంబ గారిని స్మరించుకుంటున్నాం. తరిగొండ వెంగమాంబ ధన్య చరితము, తరిగొండ వెంగమాంబ ధన్య చరితము, పరమ భక్తి సుధాభరితము. శ్రీ వెంకటేశునికే చిత్తమునర్పించి, శ్రీ వెంకటేశునికే చిత్తమునర్పించి, తన బ్రతుకే ముత్యాల హారతి చేసి అర్చించిన తరిగొండ వెంగమాంబ ధన్య చరితము, పరమ భక్తి సుధాభరితము. ఈనాటి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ సాహితీవేత్త, స్వరకర్త డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర గారు. వారికి మీ అందరి తరపున స్వాగతం పలుకుతున్నాను. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం గురువుగారు, మరి ఈనాటి కార్యక్రమంలో వెంగమాంబ గారి ఏ కీర్తన మాకు వినిపించనున్నారు? ఈవేళ శివనాటకం నుండి ఒక సంవాదదారు మనం విందామండి. శివనాటకంలో ముఖ్య పాత్రలు శివుడు, గంగా, పార్వతి. వీరు కాకుండా అనేకమైన పాత్రలు వస్తుంటాయి. గతంలో మనం ప్రస్తావించుకున్నాం. బ్రహ్మదేవుడు వస్తాడు, విష్ణుదేవుడు వస్తాడు, మన్మధుడు వస్తాడు. ఇంకా అదంతా వేరే విషయం, సందర్భానుసారంగా పాత్రలు వస్తుంటాయండి. ఇవి కాక ఈమె ప్రవేశపెట్టిన తరిగొండ వెంగమాంబ గారు ఆమె స్వకపోల జనితమైన ఊహతో ఒక పాత్రని ప్రవేశపెట్టారు. తామసి అన్న పాత్ర. ఈమె ఒక వికట భాషిణి, అంటే చమత్కార భరితంగా సంభాషించే వ్యక్తి. ఆమె గంగాదేవిని సమీపించి, ఓ జాహ్నవి, నీవు వరించిన వ్యక్తి ఎటువంటి వాడు అని ఆమె అడగటం, దానికి గంగాదేవి సమాధానం చెప్పటం, ఒక సంవాదపూర్వకంగా ఉండటం, చమత్కార భరితంగా ఉండటం చాలా రసాత్మకంగా ఉంటుంది. ఆ సంవాదదారు ఒకసారి విందామండి. శివుని నీ వెరుగవేమమ్మా, శివుని నీ వెరుగవేమమ్మా, ఎన్నడును మా శివుని నీ వెరుగవేమమ్మా. శివుని నేనెరుగనోయమ్మా, ఎన్నడును మీ శివుని నేనెరుగనోయమ్మా. మురగాహారములవాడమ్మా, బ్రహ్మకపాల మరచేత పట్టినాడమ్మా. మురగాహారములవాడమ్మా, బ్రహ్మకపాల మరచేత పట్టినాడమ్మా. సంతోషమాయనమ్మా, ఇంకా మీ శివుని చందము తెలుపవోయమ్మా, ఇంకా మీ శివుని
చందము తెలుపవోయమ్మా ఇంకా మీ శివుని చందము తెలుపవోయమ్మా చర్మాధారుడోయమ్మా అందరమందు గరళము ఉంచినాడమ్మా పరిచర్మాధారుడోయమ్మా అందరమందు గరళము ఉంచినాడమ్మా వినవేడు కయ్యేనోయమ్మా మీ శివుని చక్కదనమింక తెలుపుమోయమ్మా మీ శివుని చక్కదనమింక తెలుపుమోయమ్మా మీ శివుని చక్కదనమింక తెలుపుమోయమ్మా మోహనకారుడోయమ్మా నా ప్రాణేశ్వరుడు మూడు కన్నులవాడమ్మా మోహనకారుడోయమ్మా నా ప్రాణేశ్వరుడు మూడు కన్నులవాడమ్మా ఆనందమాయనోయమ్మా ఇంకా మీ శివుని చిన్నేలన్నీ తెలుపుమోయమ్మా ఇంకా మీ శివుని చిన్నేలన్నీ తెలుపుమోయమ్మా ఇంకా మీ శివుని చిన్నేలన్నీ తెలుపుమోయమ్మా సంగీతలోలుడోయమ్మా ఒక చేతను సారంగమును పూనినాడమ్మా సంగీతలోలుడోయమ్మా ఒక చేతను సారంగమును పూనినాడమ్మా అయితే మేలాయనోయమ్మా మీ శివుడు ఎవరి కాప్తుడై ఉండునోయమ్మా మీ శివుడు ఎవరి కాప్తుడై ఉండునోయమ్మా మీ శివుడు ఎవరి కాప్తుడై ఉండునోయమ్మా పరమా పవిత్రుడోయమ్మా హరిగొండ హరికి సన్మిత్రుడోయమ్మా హరిగొండ హరికి సన్మిత్రుడమ్మా హరిగొండ హరికి సన్మిత్రుడమ్మా పరమ పవిత్రుడోయమ్మా పరమ పవిత్రుడోయమ్మా పరమ పవిత్రుడోయమ్మా పరమ పవిత్రుడోయమ్మా హరికి సన్మిత్రుడోయమ్మా హరికి
మీరు అన్నట్లుగానే చమత్కారంగాను ఆసక్తికరంగాను ఉందండి ఈ కీర్తన. ఇది ఎవరు ఆలపించారు? బాలకృష్ణ ప్రసాద్ గారు అన్నమాచార్య సంకీర్తనలు స్వరపరచడంలో నిష్ణాతులు, ప్రసిద్ధులు. వారు కొన్ని తరిగొండ వెంగమాంబ గారి సంకీర్తనలు కూడా స్వరపరిచి వారే గానం చేశారు. కొన్ని స్త్రీపరంగా ఉన్నప్పుడు వాటిల్ని గాయనీమణుల చేత పాడించారు. ఈ సంవాద దరువుని రమణవాణి మరియు బుల్లెమ్మ గారు ఆలపించారు. ఇక్కడ జరిగే సంవాదం గంగకి మరియు ఇందాక చెప్పుకున్నట్టు వికట భాషిణి అయిన తామసికి జరిగే చమత్కార భరితమైన సంభాషణ. ఏ రాగంలో స్వరపరిచారండి? హంసనాదం అన్న రాగాన్ని స్వీకరించి బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా చక్కగా దీన్ని స్వరకల్పన చేశారు. ఇప్పుడు ఆ పాట మనం విని ఆనందించాం కూడా. గురువుగారు, ఈ సాహిత్యంలో శివుని వర్ణన చాలా అద్భుతంగా ఉంది. కి సంబంధించిన కృతులు మనకు అరుదుగా దొరుకుతూ ఉంటాయి. అందులో ఇక్కడ వీరు ఆ సంవాదన అంటున్నారు కదా, అది చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సాహిత్యం గురించి కాస్త తెలియచేయండి. అవునమ్మా, ఎందుకంటే వెంగమాంబ గారు రాసిన అనేక కీర్తనలు కూడా వైష్ణవ పరంగానే ఉన్నాయి. మన జలక్రీడా విలాసం కానీ, విష్ణు పారిజాతం కానీ, బాలకృష్ణ నాటకం కానీ, ఏదైనా అన్నీ గోపాలకృష్ణుడి పరంగానే ఉన్నాయి. ఈ శివనాటకం మాత్రం గతంలో కూడా చెప్పుకున్నాం, వీరభద్రస్వామికి అంటే రాయచోటిలో ఉండే వీరభద్రస్వామికి అంకితం ఇచ్చారు. ఈ యక్షగానంలో మాత్రం మనకి శివపరమైన కీర్తనలు పూర్తిగా దొరుకుతున్నాయి. అది మనం స్వీకరించి ఇక్కడ మనం 4 మాటలు మాట్లాడుకుంటున్నాం. ఇద్దరు గాయకులు పాడటానికి వీల్లేదు. ఎందుకంటే సంవాదం జరిగేది ఇద్దరు స్త్రీల మధ్య. ఈ తామసికి జాహ్నవీదేవికి మధ్య జరిగే సంవాదం ఇది. ఈ సంవాదాన్ని చమత్కారంగా చెప్పాలి. తామసికేమో ఏమీ తెలియదు ఎవరి గురించి, శివుని గురించి. ఆ శివుడు ఎటువంటి వాడో నాకు తెలియదని మొదట్లోనే ఆమె అంటుంది. ఇక ఒక్కొక్క పాదంలో ఇంకా చెప్పమ్మా అని ఆమె అడగటం, ఒక్కొక్క వర్ణన చేయటం జరుగుతుంది. గంగాదేవి శివుడు ఉరగా హారములు ధరించి ఉంటాడు. అంటే పాములని హారములుగా ధరించిన వాడు శివుడు. బ్రహ్మ కపాలం. ఒక సందర్భంలో బ్రహ్మ తల దృంచి ఆ బ్రహ్మ కపాలాన్ని ఆయన చేతిలో ఉంచుకున్నాడని ఒక ఐతిహ్యం. దాన్ని ప్రస్తావించు. ఒక చేతిలో బ్రహ్మ పుర్రెను, మెడలను పాముల హారాల్ని ధరించాడు అని ఆమె చెప్తుంది. అదే చాలదు, ఇంకా చెప్పమ్మా, మీ శివుడు, నీ ప్రాణనాథుడు ఎటువంటి వాడో చెప్పని ఈ తామసి అడిగినట్టు ఆమె అనేక విధాలుగా అనేక పద్ధతుల్లో శివుణ్ణి వర్ణించినట్టు చెప్పే పాట ఇది. బాలకృష్ణ ప్రసాద్ గారు సమంజసంగా ఉండే విధంగా ఈ హంసనాదాన్ని తీసుకొని చక్కగా స్వరపరిచి మనకు అందించారండి. చాలా చక్కటి పదాలు కూడా గురువుగారు బాగా కూడా అర్థమవుతున్నాయి మనకి. శివుని వర్ణన చేస్తుంది గంగాదేవి. ఈమె తెలియనట్టే ఈ తామసి కావాలని, ఏమిటమ్మా చెప్పు, నీవు వరించిన వ్యక్తి ఎటువంటి వాడు అని ఆమె అడగటం, పదే పదే ప్రశ్నించటం, ఈమె సమాధానం ఇవ్వటం ప్రస్తుతం ఉన్న ఈ సంవాద దరువులో ఇతివృత్తం. ఇందులో మనకు వర్ణనలు చాలా చక్కగా, శివ వర్ణన మనకి పరోక్షంగా తెలుస్తుంది. శివుడు ఎటువంటి వాడు, ఎంత గొప్పవాడు, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ఒక రకంగా ఆయన లావణ్యాన్ని కూడా చెప్తూ వర్ణించే సంవాద దరువు అండి. అన్ని రకాలుగా కూడా ప్రస్తావిస్తూ వచ్చారు ఒక్కొక్క చరణంలో. మళ్ళీ ఇంకా చెప్పు అని ఆ తామసి అంటే ఏమిటి లేదు, చెప్పు, ఆమె నోటి వెంట వినాలని. ఆమెకు తెలియక కాదు. ఇది ఒక విచిత్రమైన పాత్ర. ఈ తామసి మధ్యన చేరి రెచ్చగొట్టే ప్రశ్నలు వేసి పలు విధాలుగా ఆమె చేత మాట్లాడించి ఆమెతో సంభాషించే ఒక చమత్కార భాషిని అని మనం చెప్పుకోవచ్చు.
గురుగారు తర్వాత ఏ కీర్తన వినిపించనున్నారు? మనం పూర్తిగా శివపరంగా కీర్తన విన్నాం, శివుని వర్ణన విన్నాం. పరమేశ్వరుడు గరళకంఠుడు, నీలకంధరుడు, ఆయన వర్ణన విన్నాం. ఇక ఒక్కసారి మా ఒక వైరాగ్య గీతం విందామని అనిపిస్తుంది. ఆశు రచనగా వెంగమాంబ గారు చెప్పిన ఎందుకు ఈ మోహం, ఈ దేహానికి ఈ దేహ మోహం ఎందుకు, దివ్యమైన పారమార్థికమైన ఆముష్మికానంద సంధాయకమైన పరమాత్మ తత్వాన్ని అందుకోవాలి, కానీ కైవల్యం మనం కైవసం చేసుకోవాలి, కానీ ఈ దేహం మీద మోహం ఎందుకని చెప్పే ఒక తత్వగీతం విందామండి. ఎందుకే నీకింత మోహము, ఎందుకే నీకింత మోహము, చిత్తమా ఎందుకే నీకింత మోహము, చిత్తమా ఎందుకే నీకింత మోహము, పరమానందమా కైవల్యమా ఈ దేహము, ఎందుకే నీకింత మోహము, చిత్తమా పరమానందమా కైవల్యమా ఈ దేహము, ఎందుకే నీకింత మోహము, చిత్తమా ఎందుకే నీకింత మోహము. పందవై ఇంద్రియ విషయ బృందములను తిరిగి, పందవై ఇంద్రియ విషయ బృందములను తిరిగి, నీవు క్రిందు మీదు తెలియలేక అందమా చందమా, అందమా చందమా ఆనందమా, అందమా చందమా ఆనందమా, ఎందుకే నీకింత మోహము, శ్రీధరుని పూజ సేయవే, సాధుల కనపరాధివై సంగతి బ్రోవవే, సాధన సంపత్తి సదేహ సాధన లేకీ ప్రపంచ బోధలచే విపరీతమైన బాధలే వాదాలే, ఎందుకే నీకింత మోహము, చిత్తమా ఎందుకే నీకింత మోహము.
చూడగా పరమాత్మ రూపమొక్కటై దీపించుచుండగా చక్కగా నీవు కానలేక కుక్కవై సంచరించేవు తక్కెడైన ఈ మాయలో చిక్కకే సొక్కకే నిక్కకే ఎందుకే నీకింత మోహము చిత్తమా ఎందుకే నీకింత మోహము కుండలి శైలాగ్రమందున భాసిల్లు తరిగొండలో నడివీధి సందునా చండ కిరణ తార చంద్రమండల మధ్యమందు పండు వెన్నెలలో నీవు ఉండవే పండవే నిండవే ఎందుకే నీకింత మోహము పరమానందమా కైవల్యమా ఈ దేహము ఎందుకే నీకింత మోహము చిత్తమా ఎందుకే నీకింత మోహము అందరికీ సుపరిచితమైన శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించారు. ఆ కీర్తన మాకు వినిపించినందుకు మీకు ధన్యవాదాలండి. ఇది ఏ రాగంలో స్వరపరిచారో తెలియజేయండి. శుభపంతు వరాళి అన్న రాగంలో అద్భుతంగా బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచారు. తత్వగీతం ఇది. ఈ దేహానికి సంబంధించిన ఒక తాత్విక మర్మాన్ని చెప్పే గీతం. 4 చరణాలు ఉన్నాయి. 4 చరణాల్లో కూడా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు ఆమె హృదయాన్ని ఆవిష్కరించారు. ఈ దేహం గురించి ఆమె ఎంత అవగాహనతోనూ ఈ దేహభ్రాంతిని విడిచిపెట్టి మోక్షాపేక్షతో మానవులు చరించాలి అని చెప్తూ మొట్టమొదటి చరణంలోని పందవై అంటుంది. బుద్ధి లేని వాడవై అని. పిరికి పంద లాంటి ప్రయోగాలు మనం వింటుంటాం. పిరికి పందలాగా నీవు ఈ దేహభ్రాంతిలో ఎందుకు కొట్టుకుపోతావు? క్రిందు మీదులు కానకుండా ఎందుకు ఈ విధంగా నువ్వు తడబాటు చెందుతున్నావు, పొరబాటు పడుతున్నావు? ఇదంతా వదిలిపెట్టు. ఈ మోహం ఎందుకు? ఈ దేహ వ్యామోహం నీకెందుకు అని చెప్తూ ఆమె ఎంత అందంగా అంటే, ఇదేమైనా కైవల్యమా పరమానందమా? కాదే, ఇది కైవల్యం కాదు, పరమానందం కాదు. ఈ దేహం ఎందుకు నమ్ముకుంటావు? ఈ దేహం మీద మోహం ఎందుకు? నువ్వు కైవల్యాన్ని నమ్ముకో, పరమానందాన్ని అందుకో అని చెప్పే అద్భుతమైన తాత్వికపరమైన గీతం. ఇక ఈ విధంగా చెప్తూ ఆమె ఒక ప్రయోగం కూడా చేశారు 3వ చరణంలో. ఇటువంటి ప్రయత్నం, ఓ కుక్క లాంటి బుద్ధి నీకొద్దు అని కూడా ఒక ప్రయోగం చేస్తారు. అంటే కుక్క తోక వంకర, అది ఎంతకీ మారదని ఒక తెలుగు సామెత ఉంది, ఒక నానుడి. అది కూడా ప్రయోగిస్తూ, అంటే
తీక్ష్ణమైన భావ పరంపర చెప్పవలసినప్పుడు ఏదో లలితంగా చెప్తే బాగుండదు. కుక్క, మళ్ళీ శునకము ఏదో పదం వాడలేదు. ఈ కుక్కలాగా ఎందుకు చుట్టు చుట్టి 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 ఎందుకు తిరుగుతావు? ఇవన్నీ వదిలిపెట్టు, నువ్వు పరమాత్మని నమ్ముకో, కైవల్యాన్ని అందుకో అన్న తత్వం చెప్తూ చివరిలో అద్భుతమైన సాహిత్యం వారు చెప్పారు. కుండలిని దర్శనం అనేక పర్యాయాలు చెప్పాం. ఆమె యోగ సాధన చేసిన తపస్విని. కుండలిని యోగాన్ని ఆమె సాధించింది. అన్ని పాటల్లో కూడా ఆ కుండలిని యోగం మనకి కనిపిస్తూనే ఉంటుంది. అక్కడ అమృత స్రావం జరుగుతుందని, అంటే సహస్రార చక్రంలో సహస్రార స్థాయిలో ఈ వెన్నెల కురుస్తుందని, అంటే చంద్రికా కిరణ స్పర్శ అంటే ఆ మోక్ష దర్శనం కలిగేటట్టు ఉంటుందని, అది మన యోగ రహస్యంలో ఉంది. అది ప్రస్తావిస్తూ దానికోసం ప్రయత్నించాలి తప్ప సహస్రార కమలంలో చంద్రికలు స్రవించే రీతిగా నీవు ప్రయాణం చేయాలి, పయనించాలి, ఈ యోగ సాధన చేయాలి. అంతేగాని ఇవన్నీ ఏమన్నా ఫలితమా, ఇదే అదే అని చివర 3 సమానమైన మాటలు వేస్తూ అందమా చందమా అని చివర వేస్తూ, అందం కాదు చందం కాదు, ఇదేమి సాధన కాదు. సాధన ఒకటి. సాధనా సంపత్తితో నువ్వు సమకూర్చుకోవలసినది పారమార్థిక తత్వమైన ఆ పరమాత్మ దర్శనం అందుకొని నీవు సాక్షాత్కార వైభవం నువ్వు పొంది నీవు తరించాలే తప్ప ఈ మోహంలో పడి ఈ దేహ భ్రాంతితో ఓ చిత్తమా అని చిత్తాన్ని సంబోధించి ఆమె ఎవరికి చెప్తుంది? ఆమె చెప్పుకుంటుంది, మనకి చెప్తుంది. ఓ మానవులారా, మనుషుల్లారా, మనసుల్లారా అని సంబోధిస్తూ ఇదంతా వదిలిపెట్టండి మీరు, ఇదంతా నిజం కాదు, అంతా అజ్ఞానం, అంధకారం, ఇదంతా మీరు విడిచిపెట్టి భగవంతుణ్ణి ప్రార్థించండి, భగవద్ దర్శనం పొందండి, అదే జీవితానికి సాఫల్యం, పరమార్థం అన్న తత్వాన్ని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారు ఈ ఆశురచనలో ప్రస్తావించారు. ఇది యక్షగానంలో ఎక్కడ కనిపించదు. అంటే కొన్ని వ్యస్తమైన పాటలు, అంటే విడి పాటలు మనకి లభిస్తున్నాయని గతంలో కూడా చెప్పారు. అటువంటి పాటల్లో ఇది చక్కని రచన. ఆచార్య కేజీ కృష్ణమూర్తి గారు దీన్ని సేకరించి ఈ భక్తి గీత సుధా అన్న పుస్తకంలో ముద్రించారు. దాన్ని స్వీకరించి బాలకృష్ణ ప్రసాద్ గారు అత్యంత మధురంగా భావస్ఫోరకంగా శుభపంతు వరాళి రాగంలో స్వరపరిచారు. బహుళ ప్రజాదరణ పొందిన ఈ రాగంలో అద్భుతంగా గానం చేశారు. ఆ భావాన్ని సంపూర్ణంగా వెలువరించే రీతిగా వారు ఆలపించారు కూడా. ఈనాటి కార్యక్రమంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి రచనలను, వాటి మాధుర్యాన్ని తెలియజేసినందుకు మీకు మా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి, ఏ గానము ఇది ఏ రాగము ఈ కార్యక్రమంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి రచనను ఆస్వాదించాం కదా. తరువాయి భాగంలో మరికొన్ని కీర్తనలు విని ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ.